శ్రీ గురుభ్యో నమః హరి ఓం. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః హరి ఓం. మొదటగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా అందరూ విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అందరికీ వినాయక చవితి కథ తెలిసినటువంటిదే. అందులో విఘ్నేశ్వరుడు చంద్రునికి శాపమిచ్చాడు. ఈరోజు చంద్రుణ్ణి ఎవరైతే చూస్తారో వారు అపవాదులకు గురి అవుతారు అని. కాబట్టి ఈరోజు మనము పొరపాటున చెవితి చంద్రుణ్ణి చూసినప్పుడు మనము అపవాదులకు గురి కాకుండా ఆ దోషము నుండి విముక్తులు కావటానికి శమంతకోపాఖ్యానము వినాలి అని చెబుతారు. ఒకే ఒక శ్లోకంలో ఈ శమంతకోపాఖ్యానము చెప్పబడింది. సింహ ప్రసీనమవధీత్ సింహో జాంబవతాహతః సుకుమారక మారోధీస్తవహ్యేష శమంతకః అని. ఈ శ్లోకము చెప్పుకున్న ఒకవేళ మనము చవితి చంద్రుణ్ణి చూసినటువంటి దోషము మనకు అంటకుండా ఉంటుంది. శమంతకోపాఖ్యానం ఏమిటి అని అంటే, సత్రాజిత్తు తపస్సు చేసి సూర్యుని నుండి శమంతకము అనేటటువంటి మణిని పొందాడు. సత్రాజిత్తుకు ఆ శమంతక మణి మీద చాలా అభిమానము, మోహము పెరిగి అది అతను ఎవరికీ ఇవ్వకుండా ఉన్నాడు. ఆ సత్రాజిత్తు యొక్క లోభ గుణాన్ని జగత్తుకు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశముతో కృష్ణుడు ఆ శమంతక మణిని అడిగాడు. సభలో అతను ఇవ్వలేదు. ఆ తరువాత సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనజిత్తు ఆ శమంతకమణిని ధరించి వేటకు వెళ్ళాడు. అప్పుడు ఆ ప్రసేనజిత్తును ఒక సింహము చంపి ఆ మణిని తీసుకుని వెళ్ళింది. అయితే వేటకు వెళ్ళినటువంటి ప్రసేనజిత్తు శమంతకమణిని ధరించి తరువాత అతను రాలేదు. ఎప్పుడు ప్రసేనజిత్తు తమ్ముడు రాలేదో సత్రాజిత్తు కృష్ణుడు ఆ శమంతకమణిని అడిగాడు, నేను ఇవ్వలేదు కాబట్టి కృష్ణుడే ఆ మణిని అపహరించాడు అని అపవాదును మోపాడు కృష్ణుని మీద. కృష్ణుడు ఆ అపవాదును పరిహరించుకొనటానికి అడవిలోకి వెళ్ళాడు యాదవులతో కూడుకొని. సింహము చేత చంపబడినటువంటి ప్రసేనజిత్తును యాదవులందరూ చూచారు. ఇంకొంత దూరం వెళ్ళాక ఆ ప్రసేనజిత్తును చంపినటువంటి సింహము కూడా చచ్చిపడి ఉన్నది. దాన్ని చూశారు. అక్కడ నుండి ఎలుగుబంటు యొక్క పాదము యొక్క గుర్తులను పట్టుకొని ముందుకు వెళ్లారు. వెళ్ళినప్పుడు ఒక గుహ అక్కడ వాళ్లకు దొరికింది. బహుశా ఈ ఎలుగుబంటి సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని వెళ్లి ఉండొచ్చు అని ఆ గుహలో ప్రవేశించటానికి యాదవులెవరూ ధైర్యం చేయలేదు. అయితే జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణుడు గుహలోకి ప్రవేశించాడు. ఆ గుహలో ఏడుస్తూ ఉన్నటువంటి ఒక శిశువును సమాధానం చేయటానికి అక్కడ ఉన్నటువంటి ఆయా ఈ విధంగా చెబుతూ ఉన్నదట. సింహ ప్రసీనమవధీత్ సింహో జాంబవతాహతః సుకుమారక మారోధీస్తవహ్యేష శమంతకః అని. అంటే ఇంతవరకు జరిగినటువంటి కథనే
ఈ శ్లోక రూపంలో ఆ బిడ్డను ఓదార్చటానికి ఆయా చెబుతూ ఉన్నది. కృష్ణుడు గుహలోకి వెళ్ళాడు, 12 రోజులైనా బయటకు రాలేదు. అప్పుడు యాదవులందరూ భయపడి వెళ్లిపోయారు. ఇక్కడ కృష్ణుడు తన శంఖాన్ని మోగించాడు. ఆ శంఖ ధ్వనిని విన్నటువంటి జాంబవతుడు కోపముతో రగిలిపోయి కృష్ణుడు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని తెలియక కృష్ణునితో 28 రోజులు యుద్ధం చేశాడు. చివరికి కృష్ణుని చేత బాగా దెబ్బలు తిన్నాడు జాంబవతుడు. తరువాత మూర్ఛపోయాడు. మూర్ఛ నుండి మళ్లీ లేచాడు. అప్పుడు జాంబవతునికి కృష్ణుడు రామచంద్రుడిగా దర్శనమిచ్చాడు. అప్పుడు రామకృష్ణులు ఇద్దరూ ఒక్కటే, వేరు కాదు అని తెలుసుకొని జాంబవతుడు తాను చేసినటువంటి అపరాధాన్ని క్షమించమని చెప్పి శమంతకమణితో పాటుగా తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కృష్ణునికిచ్చి కృతార్థుడయ్యాడు. అప్పుడు కృష్ణుడు ద్వారకకు వచ్చి సభయందు శమంతకమణిని సత్రాజిత్తునికి ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు తాను చేసినటువంటి తప్పునకు పశ్చాత్తాపపడి సత్యభామను తన కూతురైనటువంటి సత్యభామను శమంతకమణిని కూడా కృష్ణునికిచ్చాడు. అప్పుడు కృష్ణుడు సత్యభామను వివాహం చేసుకుని ఆ శమంతకమణిని పునః సత్రాజిత్తునికిచ్చాడు. జాంబవతిని కూడా వివాహం చేసుకున్నాడు కృష్ణుడు. ఇది శమంతకోపాఖ్యానం. మనము చవితి చంద్రుణ్ణి పొరపాటున చూచినప్పుడు ఈ శమంతకోపాఖ్యానము వింటే మన దోషము పరిహారమవుతుంది, అపవాదు పోతుంది. కాబట్టి భగవంతుని యొక్క మహిమా ప్రతిపాదన చేసేటటువంటి ఈ శమంతకోపాఖ్యానాన్ని ఈరోజు అందరూ కూడా శ్రద్ధగా విని అపవాదుల నుండి మనము దూరం కావాలి అని చెబుతూ వినాయకుని అంతర్యామి అయినటువంటి విశ్వంభర మూర్తి అందరికీ సకల సన్మంగళములను అనుగ్రహించుగాక అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.